ఉన్నాడు. దీనిని స్థాపించటకై న్యాయపు తీర్పులు జరుగును. యథార్థవంతులందరూ దానిని అనుసరించను. కీర్తనలు 94, 14, 15. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, మీకు అప్పుడు ఇవ్వబడు. ఆయనసు కుదిచి దిగజారినట్లు మీకు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొడుతురో మరలా ఆ కొలతలోనే కొలబడి చెప్పాను. లూకా 6:38. యెహోవా నీ శరణు జోచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. కీర్తనలు 31:1. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపుకుము. ఇర్మియా 17:17. విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేతే మీరు స్వస్థత నందితిరి. ఆలయములకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులు 2:24. యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. హబక్కూకు 2:4. నా దోషము పోవునట్లు నన్ను బాగోగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. కీర్తనలు 51:2. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందరు. మత్తయి 5:4. కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. కీర్తనలు 42:1. నా తల్లిదండ్రులు నన్ను విడిచెను, యెహోవా నన్ను చేరదీయును. కీర్తనలు 56:2. ఒకరి ప్రవర్తన దేవుడు ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించిన. కీర్తనలు 37:23. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నారు. మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను 13:36. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. యోహాను 10:14. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను 10:10. పునరుద్ధానము జీవము నేనే, పునరుద్ధానము జీవము నేనే, నా యందు చనిపోయినను బ్రతుకును. విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను 34:23. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీ 4:9. దుష్టుల ఆలోచన తప్పులు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుని యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2. యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదు.